డాక్టర్ గారు, స్ట్రెస్ ఉన్న వాళ్ళలో అంగం సరిగ్గా గట్టిపడకపోవడానికి కారణం ఏమిటి? స్ట్రెస్ అనేది మన శరీరంలో కార్టిజాల్ అనే దాన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ అంటాం. స్ట్రెస్ మన పనిలో ఒక రకమైన టెన్షన్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఎడ్రినల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ని సప్రెస్ చేస్తుంది. కార్టిజాలు టెస్టోస్టిరోన్ దేనికోసం? అంగం గట్టిపడడం కోసం తోడ్పడుతుంది. అంతేకాకుండా కార్టిజాలు నరాలను రక్తనాళాలని వ్యాకోచింపకుండా చేస్తుంది. పురుషాంగం స్తంభించాలంటే, మగవాడికి పురుషాంగం స్తంభించాలంటే కోరిక కలగాలి. ఆ కోరిక కలిగినప్పుడు మెదడులో పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ ఉంటాం. ఆ పారాసింపథిక్ నర్వస్ సిస్టంలో అది ఏం చేస్తుందంటే రక్తనాళాలని వ్యాకోచింపజేసేలో వచ్చింది. సింపథిక్ పారాసింపథిక్ ఫైబర్స్. పారాసింపథిక్ ఫైబర్స్ పనిచేయకుండా సింపథిక్ నర్వ్ ఫైబర్స్ ఏం చేస్తాయి? సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చి రక్తనాళాల వ్యాకోచింపకుండా నిరోధిస్తుంది. దాంతో ఎంత తన్నుకున్న అంగం గట్టిపడదు. ఎందుకంటే స్ట్రెస్ వాళ్ళలో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ వల్ల రక్తనాళాలు వ్యాకోచించవు. రక్తనాళాలు వ్యాకోచించకపోతే రక్త ప్రసరణ పురుషాంగంలోకి వెళ్ళదు. పురుషాంగంలోకి రక్తనాళం పోతే అంగం గట్టిపడదు. అలాగే రెండోది ఏంటి? టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతే తర్వాత అణిచివేయబడదు, అంగం గట్టిపడదు. అది స్ట్రెస్ వల్ల చాలా. ఇంకోటి ఇంకా స్ట్రెస్ వాళ్ళకి ఏంటి పోతే ఇక బీపీ రేజ్ అవుతుంది, షుగర్ రేజ్ అవుతుంది. స్ట్రెస్ వల్ల షుగర్ బీపీలు కూడా రేజ్ అవుతాయి. అయితే వాటి వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు. నిద్ర సరిగా లేకపోతే కూడా సెక్స్ సరిగా ఉండదు. స్ట్రెస్ ఉన్న తిండి సరిగా తినరు. తిండి సరిగా లేకపోతే ఉండరు. అంటే స్ట్రెస్ అనేది రకరకాలుగా మనిషి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఆ మనిషి ఆరోగ్యం దెబ్బ కొడితే అంగస్తంభన లేకుండా అవుతుంది. అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేయడం తెలుసుకోవాలి. అంటే స్ట్రెస్ లేకుండా దానికి స్ట్రెస్ ఉండాలంటే రోజు వాకింగ్ చేయాలి. ఒక అరగంట గంట. స్ట్రెస్ ఉన్న రోజు అరగంట గంట చేయాలి. లేదా యోగా చేయాలి. లేదా మెడిటేషన్ చేయాలి. యోగా, మెడిటేషను, ఎక్సర్సైజ్ చేసి నిద్రపోవాలి. బీపీ లాంటి షుగర్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్ పెట్టుకుంటే అప్పుడు అంగశక్తి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానండి, లేకపోతే మార్కెటింగ్ చేసేవాళ్ళు కానండి, బిజినెస్ పర్సన్స్ అనండి, రకరకాల జాబ్ చేసేవాళ్ళు. స్ట్రెస్ చాలా మోడర్న్ ఏజ్లో స్ట్రెస్ చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయిపోయింది? సెక్స్ని బాగా దెబ్బ కొట్టేస్తుంది. అందుకని ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వడానికి కాస్త మెయిన్గా చేయగలిగేది ఏంటంటే వాకింగ్, యోగా, మెడిటేషను, తర్వాత షుగర్ బీపీ లాంటి కంట్రోల్ చేసుకోవడం, నిద్రపోతే కూడా స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఆ నిద్ర అనేది 8 hours. అది కరెక్ట్గా హెల్తీగా ఉండేది 8 hours. కనీసం 6 hours నిద్రపోయింది. కనీసం నిద్రపోకుండా ఇంకో రంగంగా ఉంటే మాత్రం దానికి దుష్ప్రభావం తప్పకుండా సెక్స్ మీద ఉంటుంది. అంచేత ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో, స్ట్రెస్ ఉంటుందో, ఆ స్ట్రెస్ ఉండడం వల్ల పురుషాంగానికి రక్త ప్రసరణ లేక అంగం గట్టిపడదు, సెక్స్ బలహీనత ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.